Namaskar, this is Shraddha from Six of Wands. సో మీ పర్సన్ ఫీలింగ్స్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ రీడింగ్లో. ఇది మీరు మీ పర్సన్ ఎంత మిస్ అవుతున్నారో అంతకంటే ఎక్కువ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు ఎమోషనల్లీ మీ పర్సన్ ఇంకా అవైలబుల్ లేరు అని అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ 24/7 ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు. ఓకే, దే ఆర్ ఇమాజినింగ్ ఫ్యూచర్ విత్ యూ. ఇది ఒక గ్రేట్ చేంజ్. అసలు ఇది లేదు ఈ పర్సన్కి, మేబీ ఇన్ ద పాస్ట్ ఇది లేదు. సో ఇక్కడ మనకి కార్డ్స్ అన్నీ కూడా వెరీ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి. మీ పర్సన్ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఓకే, తన ఫ్యూచర్ ప్లాన్స్ మారిపోయాయి. తను ఫస్ట్ ప్రయారిటీ ఇది వరకు మేబీ అదర్ పర్సన్కో అదర్ సిచ్యువేషన్కో ఇచ్చేవారు, బట్ ఇప్పుడు మీకు ఇస్తున్నారు. లాట్ ఆఫ్ మెసేజెస్, బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓకే, సో ఇంకా పెండింగ్ ఏముంది ఇక్కడ? సంథింగ్ ఫీల్స్ ఆఫ్. ఏంటి ఆ విషయం? ఏంటి అంటే మీరు ఏ అపాలజీ కోసం వెయిట్ చేస్తున్నారో, ఆర్ ఇంకేదైనా విషయంలో మీ పర్సన్ మీకు చెప్పకుండా సీక్రెట్ ఉంచారు, ఇంకా చెప్పటం లేదు, మాట్లాడుతున్నారు కానీ చెప్పట్లేదని మీరు ఫీల్ అవుతున్నారో, ద సేమ్ మెసేజ్ ఇంకా రాలేదు మీకు, బట్ అది కూడా రాబోతుంది ఇన్ ద నెక్స్ట్ 72 hours. ఓకే, సో అసలు ఏం చెప్పబోతున్నారు మీ పర్సన్ మీకు అనే దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఎనర్జీస్ చాలా హై ఎమోషనల్ ఎనర్జీస్ ఉన్నాయి. మీకు ఈ పర్సన్ చెప్పడం లేదు ఏమీ, కానీ ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్. యూ ఆర్ నాట్ దేర్ ప్రాబ్లమ్, యూ ఆర్ దేర్ హ్యాపీనెస్. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ అందరికీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అంటే నో, సమ్ అదర్ సిచ్యువేషన్ కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ అవుతాయో నేను అప్పుడే క్లియర్ అవుతాను, నేను అప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటాను, అంటే హ్యాపీగా ఫీల్ అవ్వగలను అండ్ నిన్ను హ్యాపీగా ఉంచగలను అని ఈ పర్సన్ మీకు చెప్తారు కూడా ఇన్ దిస్ బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్లో. ఓకే, సో ఈ పర్సన్ ప్రజెంట్ ఏదో ఒకటి చేసి తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు. మనీ కోసం ట్రై చేస్తున్నారు అన్ని చోట్ల. ఆ మనీ అనేది కూడా ఈ పర్సన్కి ఆల్మోస్ట్ 50% క్లియర్ అయింది, ఇంకా కొంచెం క్లియర్ అవ్వాల్సి ఉంది ఈ పర్సన్కి. ఓకే, సో అది క్లియర్ అయిన తర్వాత మీరు ఒక న్యూ పర్సన్ని చూస్తారు. వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ ఎమోషనల్ పర్సన్ని చూస్తారు మీరు. ఈ పర్సన్ బాడీ లాంగ్వేజ్, తన వే ఆఫ్ టాకింగ్, డ్రెస్సింగ్ సెన్స్ ఇదంతా కూడా చేంజ్ అవుతుంది. మీతో మీ ఎనర్జీస్తో మ్యాచ్ అవ్వాలి, మీ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వాలి అంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో ఈ పర్సన్ అలా చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. ఓకే, ఇది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇక్కడ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ డిఫరెన్స్ ఉంది, క్యాస్ట్ డిఫరెన్స్, రిలిజియన్ డిఫరెన్స్, స్టేటస్ ఆర్ క్వాలిఫికేషన్స్, కెరీర్లో డిఫరెన్సెస్, చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ డిఫరెన్సెస్ అన్నీ మీరు కన్సిడర్ చేయరు, మీ పర్సన్ కూడా ఎప్పుడూ కన్సిడర్ చేయరు. పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఈ డిఫరెన్సెస్ కోసం మీరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ ఫైట్స్ కానీ ఏమీ చేసుకోరు. బట్ ఎవరు చేస్తారు ఈ డిఫరెన్సెస్ని పాయింట్అవుట్ చేసేది ఎవరు అంటే మీ పర్సన్ సైడ్ నుంచి ఎవరో ఒకరు ఆ పాయింట్అవుట్ చేస్తారు. చేసినప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని డిఫెండ్ చేస్తారు. అది కూడా గ్రేట్ పాయింటే ఇక్కడ కదా. ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్సన్ అట్లీస్ట్ మీ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేని స్టేజ్లో ఉన్న ఈ పర్సన్ ఇన్ని చేంజెస్ తీసుకొచ్చారు మీ రిలేషన్షిప్లో అంటే, నిజంగా చెప్పాలంటే మీకంటే ఈ పర్సనే మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఓకే,
అందుకే దీన్ని అన్నాను ఒక డ్రాస్టిక్ చేంజ్ అని. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతలా మారిపోతారు మీ పర్సన్, ఇంతలా మీకు ఒక డివోటెడ్ పార్ట్నర్లా చేంజ్ అయిపోతారు అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా చేయట్లేదు కూడా మీరు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ అవన్నీ ప్రాక్టికల్గా చూపిస్తారు అండ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్లో మీకు ఇవన్నీ చెప్తారు, ఓకే, ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో మీకు 100% నమ్మకం అనేది వస్తుంది మీ పర్సన్ పైన. అండ్ ఎప్పుడైతే నమ్మకం వస్తుందో మీరు కూడా ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ రిలేషన్షిప్ అని మీరు నమ్ముతారు. అండ్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు కూడా మీ ఎఫర్ట్స్ అన్నీ పెడతారు. బట్ ఈ పర్సన్కి ఇంకా ఒక ఫియర్ అనేది ఉంది మనసులో. ఏంటి అని అంటే మేబీ ఈ సెపరేషన్ తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి కనుక వస్తే మీరు ముందు ఎంత ప్రేమగా ఉండేవారో ఈ పర్సన్తో ఇప్పుడు కూడా అలానే ఉంటారా, లేదా ఏదో జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారా? ఓకే, అలా అలా ఆ ఒక్క ఫియర్ మాత్రం ఉండిపోయింది ఈ పర్సన్. కానీ అది కూడా పోతుంది ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్గా మీరు మాట్లాడుకోవడం, కాల్స్ మెసేజెస్ ఇవన్నీ మీ మధ్య స్టార్ట్ అవ్వడం అండ్ మీటింగ్స్ అవుటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయో అది కూడా ఈ పర్సన్కి క్లారిటీ అనేది వస్తుంది. మీరు ముందు ఎలా ఉండేవారు ఇప్పుడు అలానే ఉన్నారు, మీరు చేంజ్ అవ్వలేదు అని. ఓకే, సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం, ఇది ఫియర్ కాదు, ఇది డౌట్. ఏంటి ఆ డౌట్ అంటే మీరు నెంబర్ ఆఫ్ పీపుల్తో మీరు కాంటాక్ట్లోకి వెళ్తారు. ఈ కాంటాక్ట్లోకి వెళ్ళినప్పుడు మీరు కాంటాక్ట్లో ఉంటారు, మీరు నెంబర్ ఆఫ్ పీపుల్తో ఈ పర్సన్కి తెలుసు. మేబీ మీ కెరీర్ అలాంటిది, మీ ప్రొఫెషన్ అలాంటిది అయి ఉండొచ్చు, లేదా మీరు యు ఆర్ ఫేమస్ ఆన్లైన్ లైక్ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్. మీరు ఒక నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్, బట్ అయినా కూడా మీరు ఇలాంటి పర్సన్ ఇష్టపడ్డారు మీ పర్సన్ని. ఈ పర్సన్ ఇంకా జస్ట్ ఒక తన డెవలప్మెంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే కెరీర్లో తను ఇంకా కొంచెం కూడా పికప్ అవ్వలేదు. సో అలాంటి స్టేజ్లో ఉన్న పర్సన్ని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారని ఈ పర్సన్ స్టార్టింగ్లో మేబీ డౌట్ పడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీ రిలేషన్షిప్ ఏంటో ఈ పర్సన్కి సెపరేషన్లోనే అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్కి ఉన్న డౌట్ ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఆర్ మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మీ కెరియర్ పరంగా. ఒకవేళ మీరు మేబీ మీకు సూట్ అయ్యే పర్సన్ ఎవరైనా మీట్ అయ్యారేమో, జస్ట్ ఈ పర్సన్తో ఏదో పరిచయం ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారేమో, మీకు లేదేమో ఆ ఫీలింగ్. ఓకే, సో మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, బట్ అయినా కూడా మీతో మీ పర్సన్తో మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. ఇలా జరుగుతుందేమో అని కూడా డౌట్ పడుతున్నారు. ఓకే, మీ పర్సన్కి ఒక ఫియర్, ఒక డౌట్, ఈ రెండు కూడా క్లియర్ అవుతాయి ఎప్పుడైతే మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారో అప్పుడు. ఈ పర్సన్ మీ ఫోన్ తీసుకొని చెక్ చేస్తారు, మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఏమున్నాయి, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అని. అండ్ చాట్ విండో కూడా చెక్ చేస్తారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెక్ చేయడానికి అది కూడా చెక్ చేస్తారు. అండ్ మీ కాంటాక్ట్ లిస్ట్, మీ కాల్ లాగ్ ఇదంతా కూడా చెక్ చేస్తారు. ఓకే, ఎందుకు చేస్తారు ఇలా అంటే అదే ఈ సెపరేషన్లో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి ఈ పర్సన్. బట్ అలా అని ఈ పర్సన్ మిమ్మల్ని అనుమానిస్తున్నారంటే నో, అలాంటిదేం కాదు. మీ వెనక ఎవరైనా పడుతున్నారేమో, మిమ్మల్ని ఎవరైనా ట్రాప్ చేయడానికి చూస్తున్నారేమో, అలాంటి ఆలోచనలు ఉన్నాయి ఈ పర్సన్కి. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అని అంటే ఇక్కడ పొజెసివ్నెస్ స్టార్ట్ అయింది మీ పైన ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలనుకుంటున్నారు అండ్ మీతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు. దిస్ ఈజ్ అగైన్ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ పాయింట్.
నేను డైలీ 2 జనరల్ వీడియోస్ చేస్తుంటాను. ప్రతి జనరల్ రీడింగ్లో ఇదే పాయింట్ వస్తుంది. మీ పర్సన్ మీతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఆర్ మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్నట్టయితే దానిలో మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఓకే, వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏం చేసినా కూడా దానిలో ఈ పర్సన్ సపోర్టింగ్గా ఉండాలి, మీకు హెల్ప్ చేయాలి మీకు అని అనుకుంటున్నారు. ఐ డోంట్ నో వై. మేబీ ఈ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు లేదా తనకేదైనా హెల్ప్ అవసరమైనప్పుడు మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. సో అది మర్చిపోలేదు ఈ పర్సన్. అందుకే మీకు ఇప్పుడు మీరు చేసే విషయాల్లో, మీ పనుల్లో మీకు హెల్ప్ చేయాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఓకే, సో మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్కి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తున్నారు మీరు. ఓకే, అండ్ అనదర్ థింగ్, మీ సరౌండింగ్స్లో ఎవరో ఉన్నారు, సంబడి హూ ఈజ్ సిక్, ఎవరో హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరో ఉన్నారు మీ సరౌండింగ్స్లో ఆర్ మీ ఫ్యామిలీలో. సో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే హెల్త్ ఇష్యూ సీరియస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లేదు అనుకుంటే రీసెంట్గా ఎవరైతే మీ ఫ్యామిలీలో ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళ సోల్ మీ చుట్టూ ఉంటుంది, మీ ఇంట్లో ఆర్ మీ చుట్టూ ఉంటూ వాళ్ళు కూడా మీకు సపోర్టింగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఐ డోంట్ నో, మేబీ యు ఆర్ ఇన్ అనదర్ ప్రాబ్లం. మీరు కూడా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది, లేదా మీరు ఈ పర్సన్ కోసం 24 hours ఆలోచిస్తున్నారు, ఒక్కొక్కసారి ఏడ్ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీ యాన్సిస్టర్ ఆర్ మీరంటే ఎవరో ఇష్టమున్న పర్సన్, ఈ పర్సన్ సమ్ ఎల్డర్లీ పర్సన్. సో ఇదంతా వాళ్ళు చూడలేకపోతున్నారు. సో వీళ్ళు కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు. మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలి అని వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సమ్ సోల్, ఓకే, ఎవరో అమాంగ్ యువర్ ఫ్యామిలీ మేబీ. ఓకే, అండ్ సడన్లీ ఒక బర్డ్, ఇవి జనరల్గా జరిగే విషయాలే కదా అని అనుకుంటారు ఇప్పుడు నేను చెప్పబోయేది, కానీ దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది జనరల్గా మన ఇంట్లో మన విండోస్ దగ్గర ఎక్కువ బర్డ్స్ అవి కూర్చుంటూ ఉంటాయి. బట్ ఈ బర్డ్స్, ఈసారి వచ్చే బర్డ్స్ ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా, కానీ అలా కాదు. ఇక్కడ ఒక సింగిల్ బర్డ్ వస్తుంది మీ ఇంటికి, అంటే ఇంటి లోపలికి రారు, లైక్ విండో దగ్గరికి. వైట్ డవ్, ఓకే, వైట్ డవ్ చూస్తారు మీరు. బట్ హూ ఈజ్ దిస్ వైట్ డవ్ అంటే ఈ వైట్ డవ్ మీ గార్డియన్ ఏంజల్. ఓకే, గార్డియన్ ఏంజల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, మీకు మిమ్మల్ని గైడ్ చేయడానికి, అండ్ మీరు ఏదైతే ఈ టీయర్స్లో కనిపిస్తున్నారో ఆ టీయర్స్ తుడవడానికి వస్తుంది ఈ ఏంజల్, గార్డియన్ ఏంజల్, మీ గార్డియన్ ఏంజల్. ఓకే, బట్ ఎలా అంటే మీరు ఎలాగో బర్డ్ని లోపలికి రానివ్వరు. బట్ ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ అంటే బికాజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ వర్క్ అది. ఓకే, మీరు బర్డ్ని చూస్తారు, బర్డ్ వచ్చినప్పుడు మీరు చూస్తారు జస్ట్ అంతే. మీ డ్యూటీ అంతటితో అయిపోతుంది, మీ వర్క్ అంతటితో కంప్లీట్ అవుతుంది. బట్ రిమైనింగ్ వర్క్ ఏంజల్ చూసుకుంటారు. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఏడుస్తున్నారు, లేదా అసలు ఎందుకు మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారా, ఆర్ మీరు కావాలనుకున్న జాబ్ ఏదైనా మీరు మిస్ అయిపోయారా, లేదా బిజినెస్లో లాసా, హెల్త్ ప్రాబ్లమా ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తారు ఏంజల్స్ ఎప్పుడు కూడా. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని రూట్ కాజ్ని కంప్లీట్గా, ఆ రూట్ కాజ్ని డ్యామేజ్ చేస్తారు. ఆ రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తారనమాట.